శ్రీ వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అంబర్పేటలోని మహంకాళి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను రక్షించుకోవాలని అన్నారు। ఇంగ్లీష్ పై మోజు ఉండాలి కానీ మాతృభాషను చంపుకోకూడదని ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషను విధిగా నేర్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు। మన దేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఇంకా నెలకొని ఉన్నదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక సంస్థలు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా దేశంలో నిరక్షరాస్యతను పారద్రోలి అక్షరాస్యతను పెంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు। కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందని అందులో ప్రాంతీయ భాషలకు కూడా ప్రాధాన్యాన్ని కల్పించడం జరిగిందని ఎవరైనా తమకు నచ్చిన మాతృభాషలో చదువుకోవచ్చని పరీక్షలను కూడా రాయవచ్చని తెలిపారు। వృత్తిపరమైనటువంటి శిక్షణ కూడా పొంది కాలేజ్ నుంచి కానీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కానీ బయటకు వచ్చిన తర్వాత నచ్చిన వృత్తిలో మరి ఈరోజు ఉపాధి అవకాశాలు తనకే కాకుండా ఇంకో 10 మందికి కల్పించే విధంగా ఈరోజు నూతన విద్యా విధానంలో మరి కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది। దాంతోపాటు మనకు తెలిసి ఈరోజు అన్ని మెడిసిన్స్ కానీ అన్ని రకాల పరీక్షలు కూడా ప్రాంతీయ భాషలో రాసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది। ఇటీవలనే కేంద్ర ప్రభుత్వము ఈ సిఆర్పిఎఫ్ సంబంధించి తెలుగులో కూడా ఆ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పరీక్షల్లో తెలుగులో కూడా ఇతర మాతృభాషల్లో కూడా ఆ యొక్క ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి పరీక్షల్లో మరి రాయడానికి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం జరిగింది। ఈ రకంగా రానున్న రోజుల్లో మన మాతృభాషలను రక్షించుకోవాలి, ప్రాంతీయ భాషలను రక్షించుకోవాలి। ఆ దిశలో ఈరోజు నూతన విద్యా విధానం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది। అమ్మ భాష ఏదైతుందో అమ్మ భాషను మనము మరి ప్రతి ఒక్కరు కూడా మా పిల్లలకు నేర్పాలి। ఇంగ్లీష్ మీద మోజు ఉండాలి కానీ మన భాషను చంపుకోకూడదు। కాబట్టి మన భాషను మనం రక్షించుకుంటూ మరి ఈరోజు మన యొక్క విద్యా విధానంలో మార్పులు తెచ్చినటువంటి పరిస్థితిని అందరూ అర్థం చేసుకుని అందరూ కూడా ఆ దిశలో సహకరించి అడుగు కల్పాలని మరొకసారి వసంత పంచమి సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను।